హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కార్తీక సోమవారం చేస్తున్నాను. ఏ విధంగా పూజ చేస్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. సో చాలా యూస్ఫుల్ వీడియో అండి. చాలామంది చేస్తూనే ఉంటారు కార్తీక సోమవారం. సో నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో అందరూ ఉపవాసం ఉంటారు కండి, అలాగే నేను కూడా ఉపవాసం ఉన్నాను. సో ఇంతవరకు ఏమీ తినలేదు. సో ఇప్పుడు చేయాలి, అది కూడా నేను చూపిస్తాను. హాయ్ అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కార్తీక మాసం కాబట్టి నేను కామాక్షి దీపం అయితే వెలిగిస్తున్నాను. అంటే శివుడు ఎక్కడుంటే అమ్మవారు కూడా అక్కడే ఉంటారు కదండి. అందువల్ల నేనైతే కామాక్షి దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాను. ఇలా పువ్వొత్తి వెలిగిస్తాను అనమాట. ఎందుకంటే అలా మధ్యలో నిలబడుతుంది, చాలా ఎక్కువసేపు మనకి వెలుగుతూ ఉంటుంది. అంటే ఆయిల్ కొంచెం వేసినా కూడా ఈ పువ్వొత్తి వెలిగించామనుకోండి, సో కామాక్షి దీపం ఎక్కువసేపు వెలుగుతుంది అనమాట. సో ఈ విధంగా నేనైతే పూజ చేసేసుకున్నాను. పసుపు కుంకుమ పెట్టేశాను, పూలు కూడా అన్నీ పెట్టేసేసి ఈ విధంగా దీపం అయితే ఇంకా చేసేసానండి. మనకి కార్తీక మాసం స్పెషల్ ఏంటంటారా, కార్తీక మాసంలో శివుడు భూలోకానికి వస్తారు అని చెప్తూ ఉంటారండి, పురాణాల్లో కూడా చెప్పారు. సో శివుడి అనుగ్రహం కలిగిందంటే మనకి అన్నీ లభిస్తాయండి. సంతోషం లభిస్తుంది, ధనం లభిస్తుంది, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇలా శివ అనుగ్రహం కలిగిందంటే ఇంకా మనం ఇంకా ఏది అవసరం లేదండి. సో ఒక శివుణ్ణి పట్టుకుంటే చాలు. అంటే క్విక్గా త్వరగా మన కోరిక నెరవేర్చుకోవాలి, ఈజీగా అయిపోవాలంటే ఒక కార్తీక మాసం శివుడికే, అది కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి చక్కగా తలస్నానం, అది కూడా తల మీద నీళ్ళు పోసుకోవాలి, అది కూడా చన్నీళ్ళ స్నానం చేయాలి, షాంపూ కూడా పెట్టకూడదండి. అలా ఆ రోజంతా ఉపవాసం ఉండి శివనామ స్మరణం చేస్తూ ఉంటే ఎంతో గొప్ప ఫలితం అండి. మనకేమి శివుని అడగాల్సిన అవసరం లేదు, మనకి ఏది కావాలో ఆ శివుడికి తెలుసు, ఆ భగవాన్కి. సో మనకి నచ్చింది ఏదైనా ఇచ్చేస్తారండి. అంత గొప్ప దేవుళ్ళో గొప్ప అంటే మాత్రం ముందు శివుడు అనే చెప్పాలి. సో నాది ఆరుద్ర నక్షత్రం. సో ఆ దేవుడి దయ వల్ల నేను శివుడికి చేసుకునే భాగ్యం అయితే వచ్చింది. నేను ఇలా గుమ్మానికి అటు ఇటుగా దీపాలు కూడా పెడతానండి. ఎందుకంటే కార్తీక మాసం కార్తీక సోమవారం కాబట్టి నేను ఈ విధంగా అయితే చేసుకుంటాను. సో ఈ విధంగా తులసమ్మ దగ్గర కూడా ఒక దీపం అయితే పెట్టేస్తానండి. దీపం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ పెట్టాలి కదండి, ఈ విధంగా అయితే నేను పెట్టేసుకున్నాను. సో మన శివుడు ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడే ఉంటారు కాబట్టి సో శివపార్వతులకి ఇద్దరికి పూజ చేస్తే మంచిదన్నమాట. సో నేను గుమ్మానికి అటు ఇటుగా దీపం కూడా పెట్టానండి. కార్తీక మాసం కార్తీక సోమవారం ఎవరైనా సరే ఏది మిస్ అయినా కూడా మీరు కార్తీక మాసం మొత్తం చేయాల్సిన అవసరం లేదండి. 4 సోమవారాలు వస్తాయి. ఖచ్చితంగా మీకు 4 సోమవారాలు చేయండి చాలు, మీరు కార్తీక మాసం చేసినంత ఫలితం అయితే ఉంటుంది. ఒక సోమవారం అడ్డొచ్చినా 3 సోమవారాలు చేసినా కూడా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. సో మా దగ్గర బుద్ధుడు ఉన్నాడండి, అక్కడ కూడా దీపం పెట్టాను. తర్వాత మన శివుడికి అభిషేకం చేయకపోతే ఎలాగండి, అది కార్తీక మాసం శివుడికి ఇష్టమైన జలాభిషేకం అయితే నేను శంకుతో చేస్తానండి. ఈ విధంగా ఓం నమః శివాయ అంటూ నందీశ్వరుడికి శివునికి ఈ విధంగా అయితే నేను పూజ చేశాను. చాలా మనసు ప్రశాంతంగా అనిపించేదంటే కార్తీక మాసం అండి. మన నాన్ వెజ్ అనేది తినం కూడా, అంతా సాత్విక భోజనమే. నేను మార్నింగ్ బ్రహ్మోత్సవం లేచి పూజ చేసి ఆ రోజు నేను నిన్న మొత్తం ఇంకా కంప్లీట్గా నేను ఉపవాసం ఉన్నానండి. శివుడికి ఎంతో ఇష్టం అంటే ఉపవాసం, మన తల మీద నీళ్లు పోసుకోవడం, అదేవిధంగా శివభగవానికి జలాభిషేకం చేయటం. సో మనం చేయాల్సిందల్లా ఇదేనండి, ఇంకేమీ అవసరం లేదు. సో ఈ విధంగా అయితే పసుపు పెట్టలేదు కానీ ఇలా పూలతో అలంకరించాను. అదేవిధంగా గంధం అయితే పెట్టాను స్వామివారికి. కుంకుమ పెట్టకూడదు కదండి. సో గంధం అయితే చల్లదనం ఉంటుంది, కుంకుమ అయితే వేడి చేస్తుందని శివునికి ఈ విధంగా అయితే గంధం అయితే పెడతారు. సో నేను ఈ విధంగా అయితే పెట్టేశానండి. నాకైతే చాలా ప్రశాంతత అనిపించింది. కార్తీక మాసం కార్తీక సోమవారం నాడు నేను అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాను. 365 ఒత్తులు పౌర్ణమి నాడు వెలిగించాను. ఆ వీడియో కూడా పెట్టాను, మీరు వీడియోలోకి వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది అనమాట. చాలా సింపుల్గా నాకు ఎంతో నచ్చిన కార్తీక మాసంలో కార్తీక సోమవారం పూజ అయితే చేసుకున్నాను. సో మీరు ఏ విధంగా చేశారనేది కూడా కింద కామెంట్లో తెలియచేయండి. సో ఉపవాసం ఉన్నా కదండి,
స్వామివారికి అయితే రవ్వ కేసరి చేస్తున్నాను. ఒక పక్క రైస్ పెట్టేసుకున్నాను, ఒక పక్క ఆలు కర్రీ కూడా ముక్కలు కట్ చేసుకొని ఆలు కర్రీ కూడా చేసేసానండి. సో నేను ఉపవాసం ఉన్నా కాబట్టి మార్నింగ్ అంతా నేను ఫాస్టింగ్ ఉన్నాను, ఏమీ తినలేదు. ఫ్రూట్స్ ఒకటి తిన్నాను, పాలు ఒకటి తాగాను అంతే. ఇక నైట్ టైం పూజ అయిన తర్వాత ఇంకా నేను ఈ విధంగా స్వామివారి ప్రసాదం చేసి అన్నం కూర వండేసుకొని తినేసాను అనమాట. సో ఇదండి కార్తీక సోమవారం నాడు పూజ. నా పూజ విధానం ఇదండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే నన్నైతే క్షమించండి. అంటే నేను ఎప్పుడు ఏ విధంగా చేసుకుంటున్నానో ఆ విధంగా అయితే నేను పూజ అయితే చేశాను. మీరు ఏ విధంగా పూజ చేసుకుంటారనేది కూడా కింద కామెంట్లో అయితే తెలియచేయండి. కార్తీక సోమవారం మీకు ముందే చెప్తున్నాను, కార్తీక మాసంలో కార్తీక సోమవారం మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. మీకు కార్తీక మాసం మొత్తం చేయాల్సిన అవసరం లేదండి. కార్తీక సోమవారాలు మార్నింగ్ బ్రహ్మోత్సవంలో లేచి చేసేయండి, చాలు, చక్కని ఫలితం అయితే ఉంటుంది. భగవంతుడిని మనం అడగాల్సిన అవసరం లేదండి, నాకు ఇది కావాలి అదని. ఆ స్వామివారే మనకు అన్నీ ఇచ్చేస్తారండి. సో గుమ్మం పక్కన ఇలా పెట్టుకున్నానండి. సో నేనైతే ఇలా అలంకరించుకొని ఇంకా ఈ విధంగా అయితే పూజ అయితే చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందా అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి మంచి వీడియోస్ వస్తాయి కాబట్టి.